వాహనమిత్ర పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్యాసింజర్ ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు 15,000 చొప్పున జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన వాహనమిత్ర పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్యాసింజర్ ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి ఈ పథకం కింద 15,000 ఇవ్వనుంది. సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లు దీనికి అర్హులని తెలిపింది. దరఖాస్తుదారుల వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలని, ఏపీలో జారీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొంది. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ల ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు కూడా ఉండాలని స్పష్టం చేసింది. ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనివారు 1 నెలలో పొందేలా వెసులుబాటు కల్పించింది. సదరు వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండరాదని స్పష్టం చేసింది. రేషన్ కార్డు ఉండాలని, దరఖాస్తుదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉంటే పథకానికి అనర్హులని తెలిపింది. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. గృహ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలని, దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటు లెక్కించనున్నట్లు మార్గదర్శకాల్లో వెల్లడించింది. మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్టయితే 10 ఎకరాల లోపు ఉండాలని, రెండూ కలిపితే 10 ఎకరాలకు మించరాదని నిబంధన విధించింది. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం ఈ నెల 17 నాటికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేసి ఈ నెల 19 వరకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తి చేస్తారు. తుది జాబితా 24కు సిద్ధం చేసి అక్టోబర్ 1న అర్హుల బ్యాంకు ఖాతాలకు 15,000 చొప్పున ముఖ్యమంత్రి చంద్రబాబు జమ చేయనున్నారు.